ఈ బండి కస్టమర్ మనకి బండి ఇచ్చేటప్పుడు నేను బండి తీసేటప్పుడు ఒక ఎలక లోపల నుంచి అయితే బయటకు వచ్చిందని అని చెప్పాడు. అప్పటి నుంచి బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదని చెప్పాడు. నేను ఒక 1 వీక్ పక్కన పెట్టేశాను, బండి అయితే తీయలేదని చెప్పాడు. సో ఇప్పుడు మనం ఏమైందో చూడాలన్నమాట. మీటర్లో ఇలాంటి లైట్లు వెలిగి ఆరిపోతే ఓకే, కానీ వెలిగి అలాగే ఉండిపోతే మాత్రం కంప్లైంట్ ఉన్నట్టే అనమాట. అంటే సెన్సార్ రిలేటెడ్ కంప్లైంట్లు అన్నమాట అవి. ఆ ఎలక వల్ల దీనికి జ్వరం వచ్చేసినట్టుంది. సో మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ముందు ఏమైందో చూద్దాం. చూస్తున్నారు కదా, మొత్తం ఓపెన్ చేస్తాం. ఫ్యూయల్ ఇంజెక్టర్ వైర్లు అంటే ఫ్యూయల్ని సప్లై చేసే సెన్సార్ వైర్లను అయితే ఆ ఎలక కట్ చేసేసింది. చూసారు కదా. ఇప్పుడు జాక్ అయితే మనం కొత్తది తేలేము, దీన్ని జాగ్రత్తగా ఆల్టరేషన్ చేయాలి. చూద్దాం ఏమవుతుందో. ఈ జాక్ సంబంధించి 2 వైర్లు వచ్చాయి కదా, అందులో వైట్ వైర్ బాగానే ఉంది, ఎల్లో వైర్ మాత్రం అసలు కలపడానికి కూడా ఛాన్స్ లేకుండా కొరికేసింది. మేబీ ఎలక్కి ఎల్లో వైర్ అంటే బాగా ఇష్టమేమో. ఆడవాళ్ళకి పింక్ కలర్ అంటే ఇష్టమని తెలుసు, కానీ ఎలకలకి ఎల్లో వైర్ అంటే ఇష్టమని ఇప్పుడే తెలిసింది. బైక్ని వాడకుండా పక్కన పెట్టేసే వాళ్ళకి చెప్తున్నాను, అట్లీస్ట్ 1 డేలో ఒకసారైనా సెల్ఫ్ చేయాలి. ఆ వైబ్రేషన్కి ఎలకలు అనేవి ఏమైనా ఉన్నా కానీ బయటకు వెళ్ళిపోతాయి. అసలు బండి కూడా ముట్టుకోలేని వాళ్ళైతే దాంట్లో కలర్ రౌండ్లు కానీ లేకపోతే పొగాకు అలాంటివి పెట్టుకోవాలి. లేదంటే ఎలకలు వాటి ఇల్లులా మార్చేసుకుంటాయి అన్నమాట మన వెహికల్ని. సో జాగ్రత్త. నేనైతే ఇది ఛాలెంజింగ్గానే తీసుకున్నాను, ఎందుకంటే మనం అనుకుంటే అవ్వందంటూ ఏది ఉండదు. సో జాగ్రత్తగా దాన్ని చివరి వరకు ప్లాస్టిక్ని కోస్తే కొంచెం వైర్ అనేది బయటకు వస్తుంది కదా, దానికి జాయిన్ చేద్దాం అనేది నా ఐడియా. అయితే బాగానే వర్కౌట్ అయిందనే చెప్పాలి. దాని ఫుల్ రిజల్ట్ మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, కొంచెం పొడుగు వైరే వేసాను, ఎందుకంటే లాగేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వకుండా. కొంచెం హీట్ చేసి జాయింట్ చేసిన ప్లేస్ని మాత్రం గట్టిగా నొక్కేసాను, ఎందుకంటే వైర్కి సపోర్ట్గా బలంగా ఉండాలి కదా. ఈ జాక్ని వైరింగ్ కిట్కి అయితే జాయింట్ చేసేసి నీట్గా టేప్ వేసి బిగించేసాను. ఇప్పుడు ఫిట్ చేసి ఒకసారి స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఫైనలీ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. చెప్పాను కదా, ఎలకలతో జాగ్రత్త. దట్టు BS6 వెహికల్స్ వాడే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను చేసే వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మర్చిపోకండి. బాయ్.